చూడాలని కోరుకుంటూ అందరూ కూడా మరి ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యే గారు అలాగే బాబు వినయ్ బాబు మాట్లాడే మాటలు సూచనలు విని గ్రహించాలని కోరుకుంటూ పంచాయతీ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి అనే విషయాన్ని కూడా ఒకసారి మీకు మేము గుర్తు చేయాల్సి ఉంది. మీ పంచాయతీల్లో మీరు చేసిన పనులన్నీ కూడా మరొకసారి మీ పంచాయతీలో తెలియచేయండి. ఎందుకంటే మానవుడికి మతిమరుపు అనేది ఒక వరం, అది కూడా మనకు శాపం. అందుకని మనం గుర్తు చేయాల్సిన బాధ్యత మనకుంది. చాలామంది మంత్రులు కానీ అధికార ప్రతినిధులు కానీ కొన్ని విషయాలు మనకు గుర్తు చేశారు. మనం చేసింది సక్రమంగా చెప్పుకోకపోవడం వలన కొంత మనం పార్టీ మన సీట్లు కూడా ఈ విధంగా తగ్గడం జరిగిందని కూడా తెలియజేయడం జరిగింది. నిజమేనండి, మనం ఏం చేశాము, ఎంతవరకు సాధించామనేది కూడా 10 మందికి చెప్పగలగాలి. మనం చేసిన దానికి తెలిసిలే అనుకుంటాం, కానీ కొత్తగా ఒకటి వస్తుంది. ఈ ఒకటి పట్టుకొని ఇదే చేశారంటే 10 మర్చిపోతాం. ఇటువంటి విధానం లేకుండా ఖచ్చితంగా మీరందరూ కూడా కార్యకర్తల నుండి నాయకత్వం లక్షణాలతో నాయకులుగా ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దేశంలోనే ఉత్తమమైన సేవలు, ఉత్తమమైన